ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనం. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనోతి నుండి విడిపించితివి అని దేవుని వాక్యం సెలవిస్తుందని. దేవుడి ప్రేమ చేత ఈ లోకంలో మనము నాశనము అని సాతాను దగ్గర నుంచి సాతాను మనల్ని నాశనం చేయాలని చూస్తూ ఉన్నాడండి. సాతాన్ని ఎవరిని మింగాలని గర్జించు సింహం వలె ఉన్నాడు. ఆ నాశనం అయ్యే సాతాన్ చేతుల నుంచి దేవుడు మనల్ని కాపాడాలని దేవుడే స్వయంగా ఈ లోకానికి వచ్చాడండి. వచ్చిందే కాకుండా ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు మన పాపంలో కడగబడేదానికి. ఆయన గాయాల చేత మన భౌతికమైన గాయాలు, మన భౌతికమైన అనారోగ్యము, స్వస్థత కూడా పరిచేటువంటి నమ్మదగిన దేవుడై ఉన్నాడండి. దేవుడు ఈ లోకానికి వచ్చింది పరిచర్య చేసేదానికి వచ్చారు, కానీ పరిచర్య చేయించుకునే దానికి రాలేదండి. దేవుని సేవకులను పిలువబడుతున్న వారు కూడా దేవునికి సేవ చేసే బిడలుగా ఉండాలి. కష్టంలో ఉన్న వారికి ఆదుకునే బిడలుగా ఉండాలి. అదేవిధంగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎక్కువగా గొప్పగా ఉన్నటువంటి సేవకులు ఏం చేయాలంటే, వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళకి ఒక అండగా, ఒక గొప్ప దేవుని సేవకులుగా వాళ్ళకు తోడుగా ఉంటారో, యేసుక్రీస్తు వారు నాశనం కాకుండా మనల్ని కాపాడేటువంటి దేవుడై ఉన్నాడండి. ఈ లోకంలో అన్య జనులు, అనేక మంది మనుషులు ఏమైపోతున్నారంటే, అనేక మంది నాశనం అయిపోతున్నారు, అంటే నరకంలోకి వెళ్ళిపోతున్నారు. మనం నరకంలోకి వెళ్ళకుండా మనం పరలోకానికి వెళ్ళాలంటే, ఈ లోకంలో చనిపోయిన ప్రతి ఒక్క బిడ్డ మొదటిగా పరదేశికి వెళ్ళాలండి. పరదేశికి వెళ్ళాలంటే మనం ఎలా ఉండాలి? దేవుని వాక్యానుసారంగా జీవించాలి. ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞలు మనకు పెట్టాడండి, ఆజ్ఞలు మనము మీరకుండా, మనం ఏదైనా పాపాలు చేస్తే మనం ఒప్పుకొని విడిచిపెట్టి ఆ పాపాలు చేయకుండా మనం ఎప్పుడైతే ఈ లోకంలో దేవుని పక్షాన వాక్యానుసారంగా బతుకుతుంటామో, ఈ లోకంలో మనం చేయకపోయినా మనుషులు నింద వేస్తూ ఉంటారు. అవన్నీ మనకు అనవసరం. కానీ మనం చేయకుండా ఎప్పుడైతే దేవుడి దగ్గర నీతి మంతుడుగా ఉంటామో, మనము పరదేశికి వెళ్తాం. పరదేశంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ పరలోకానికి కూడా వెళ్తాడు. కాబట్టి దేవుడు నాశనమైన నరకం నుంచి మనం తప్పించేటువంటి దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి దేవుని ద్వారా, దేవుని ప్రేమ ద్వారా మనం తప్పింపబడుతున్నాం. ప్రతి ఒక్క మనిషి ఈ లోకంలో పాపంలోనే పుట్టాడు. ప్రతి ఒక్క మనిషికి జన్మ పాపం ఉంది. అది ఎలా పోతుందంటే, యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించి నీటి బాప్తిసం తీసుకుంటేనే పోతుంది. కాబట్టి దేవుని వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధ ఆత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, మీ ప్రేమ చేత ఈ లోకంలో ఉన్నటువంటి నాశనమైన గుంట నుంచి మమ్మల్ని తప్పించిన దేవ, స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. గొప్ప దేవుడు అయ్యా, పరిశుద్ధమైన దేవుడయ్యా, నమ్మదగిన దేవుడయ్యా, మీకు స్తోత్రం అయ్యా. ఈ లోకంలో మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని దేవుని వాక్యం సెలవిస్తుందయ్యా. మనుషులు ఈ లోకంలో సుఖం కోరుకుంటున్నారయ్యా. పాపానికి మొట్టమొదటిగా స్థానం ఇస్తున్నారు. చెడ్డదానికే ఈ లోకంలో రోజులున్నాయి. అందుకనే మీరు వాక్యం ద్వారా మాట చెప్పారు, ఈ లోకంలో నా నీతి లేదు, నా రాజ్యం లేదు, అందుకనే కిందనే వాటి వెతకద్దు, పైనుండే వాటి వెతకండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీతి న్యాయం లేని లోకంలో మనుషులైన మేము తోడేళ్ల మధ్యలో గొర్రెల వలె బ్రతుకుతున్నాం. కొంతమంది గొర్రె బొచ్చు కప్పుకొని తోడేళ్ల వంటి స్వభావంతో ఉన్న మనుషులు కూడా ఉన్నారు. దేవుని బిడ్డలు కూడా అలానే ఉన్నారు. మేము నాశనమైన గుంటలో వాళ్ళ చేతుల్లో పడి నాశనం కాకుండా, ఈ లోకంలో ఈ లోకానుసారమైన జీవితంలో పడి నరకంలోకి వెళ్లకుండా, మా ప్రతి ఒక్క ప్రాణాన్ని మీ మోక్షానికి, పరలోకానికి తీసుకొని వెళ్ళేటువంటి దేవ, స్తోత్రం చెల్లిస్తాం. ప్రతి ఒక్క నాలుక మిమ్మల్ని స్తుతించాలా, ప్రతి ఒక్క మోకాలు మీ నామముల వంగాల ఒకసారి జ్ఞాపకం చేసుకోమని, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీనితో నింపమని ప్రజలైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినమ్రత అడుగుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.